ప్రస్తుతం చిన్నారుల్లో అరుదైన ప్రాణాంతక వ్యాధి గుబులు పుట్టిస్తుంది. అదే స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ, వెన్నెముక కండరాల క్షీణత. ఇది ఒకసారి మనకి వచ్చిందంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా తెలుస్తోంది. దీని చికిత్సకు అయ్యే ఖర్చు కూడా కోట్లలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కునాన్కి ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ అనేది ఎందుకు వస్తుంది అంటారు? స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక జన్యులోపం వల్ల వచ్చే జబ్బు. జన్యులోపం అంటే పుట్టుకతోనే కొన్ని జీన్స్ లోపం ఉంటాయి పుట్టిన పిల్లలకి. సో ఇందులో ఈ ఎస్ఎంఏ అనే వ్యాధిలో SMN1 అనే జీన్ లోపం వల్ల వాళ్ళకు వెన్నెముకలో ఉన్న కణాల్లో నర్వ్ సెల్స్లో SMN అనే ప్రోటీన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాదు. సో దానివల్ల వాళ్ళ కండరాలు వయసు పెరిగే కొద్దీ ఇంప్రూవ్ అవ్వాల్సింది క్షీణిస్తూ పోతాయి. సో అందువల్ల కండరాలు చాలా వీక్గా ఉంటాయి. సో కొంతమందికి పుట్టిన 2-3 నెలల్లోనే ఆ లక్షణాలు కనపడతాయి. అంటే మెడ నిలబెట్టకపోవడం, బోర్ల పడకపోవడం, కూర్చోకపోవడం టైంకి, లేదా కొంతమందికి కూర్చునే స్టేజ్ వరకు వస్తారు కానీ నడక నేర్చుకోలేరు, లేదా కొంతమందికి నడక వస్తుంది కానీ నడవడానికి ఇబ్బందిగా నడుస్తారు, కింద కూర్చోవడానికి లేవడానికి ఇబ్బంది ఉంటుంది, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతారు. సో ఇదొక జన్యులోపం వల్ల వచ్చే కండరాల సమస్య. భారతదేశంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు దీని బారిన పడ్డారు? మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే కేసులు కూడా బయటపడుతున్నాయి. సో ఎంతమంది చిన్నారుల్లో దీన్ని గుర్తించడం జరిగింది సార్? ఇండియాలో మనకు పాపులేషన్ లెవెల్లో ఎన్ని కేసులు ఉన్నాయని అయితే నిర్దిష్టంగా తెలియదు మనకి. ఎందుకంటే ఏవి కూడా కమ్యూనిటీ లెవెల్లో స్టడీస్ ఏం చేయలేదు, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ డిసీజ్తో అనేది. సో ఎక్కువ మటుకు మనకున్న డేటా అంతా హాస్పిటల్ బేస్డ్ డేటా, అంటే హాస్పిటల్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే వస్తారు కాబట్టి ఎంతమంది వస్తున్నారనేది తెలుస్తుంది, కానీ నిర్దిష్టంగా ఇంత నెంబర్ అని తెలియదు. బట్ ఒక అంచనా ప్రకారం ప్రతి 10,000 మందికి ఒక చైల్డ్ SMAతో బాధపడుతుండొచ్చు అని ఒక అంచనా ఇండియాలో. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటీవల కాలంలోనే మనం ఒక 2-3 కేసెస్ అనేవి చూసాము. ఒకసారి వాటి గురించి చెప్పండి సార్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చూసుకుంటే ఇప్పటికైతే చిన్నపిల్లలు అంటే సుమారు 14-16 సంవత్సరాల లోపు పిల్లలు, SMA ఉన్న పిల్లలైతే మోస్ట్లీ మా హాస్పిటల్కే రెఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నవి అందిస్తున్న ఒకే ఒక సెంటర్ ఇదే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో అలాగా గత 10 సంవత్సరాలుగా మా దగ్గర కేసెస్ ఫాలోఅప్లో ఉన్నాయి. సో మాకు ఆల్మోస్ట్ 180 to 190 కేసెస్ మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఒకసారైనా మన దగ్గర చూపించుకున్న పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. బట్ మనకు తెలియకుండా అంటే మా హాస్పిటల్కి రాని పిల్లలు ఇంకా కొంతమంది ఉండొచ్చు. సో ఒక అంచనా ప్రకారం కనీసం 350 నుంచి 400 మంది పిల్లలు ఉండొచ్చు అని ఒక ఎస్టిమేట్ మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ వ్యాధిని మనం అంటే ఏ విధంగా గుర్తించగలుగుతాము? అంటే తల్లిదండ్రులైనా సరే, లేదంటే ఏ విధంగా మనం దీన్ని గుర్తించగలుగుతాము? గుర్తించిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? సో రోగం లక్షణాలు, SMA లక్షణాల గురించి చెప్పుకుంటే మెయిన్గా కండరాలు చాలా వీక్ ఉంటాయి. అంటే ఇంతకుముందు చెప్పినట్లు మామూలుగా 3-4 నెలలకు పిల్లలు మెడ నిలబెట్టాలి, సంవత్సరం లోపు నడవాలి. సో ఈ మూమెంట్స్ అన్నీ చాలా స్లోగా ఉంటాయి. సో టైంకి కూర్చోకపోవడం, టైంకి నిలబడకపోవడం, నడవకపోవడం. తెలివి బాగుంటుంది, మాటలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ కండరాలు వీక్ ఉండడం వల్ల ఈ మూమెంట్స్ కరెక్ట్గా ఉండవు. సో ఇది అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం. సో ఎవరైనా పిల్లలు ఆ టైం ప్రకారం ఈ యాక్టివిటీస్ చేయట్లేదు అంటే అది ఫస్ట్ మనకి డౌట్ రావాలి. అప్పుడు డాక్టర్ని సంబంధించి టెస్ట్లు అవి చేసుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ గురించి 2019 నుంచే ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అంటే 2019కి ముందు ఏ ట్రీట్మెంట్స్ లేవు. అంటే అప్పుడు అంతకుముందు ఎవరైనా SMAతో కనుక మనం డయాగ్నోసిస్ చేస్తే సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం లేదు, ఫిజియోథెరపీ చేయాలి, మంచి ఫుడ్ పెట్టడం, న్యూట్రిషన్ ఇంతేం చెప్పేవాళ్ళం. అండ్ ఎక్కువ సివియర్గా ఉన్న పిల్లలు అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు అయితే చాలామంది అంటే టైప్ 1 SMA అంటాం, అంటే నెలల వయసులోనే వాళ్ళకి లక్షణాలు బయటపడతాయి. సో వాళ్ళు 2-2.5 సంవత్సరాల కంటే బతికేవాళ్ళు కాదు. బట్ 2019 నుంచి మనకు 3 మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకటి జీన్ థెరపీ అంటాం, అంటే ఏదైతే జీన్ మనకు లోపం ఉందో, అంటే SMA అన్న పిల్లల్లో లోపం ఉందో SMN1 అనే జీను, దాన్ని కృత్రిమంగా తయారు చేసి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం, ఇది జీన్ థెరపీ. ఇప్పుడు మీరు చాలామంది న్యూస్లో వినుంటారు 16 కోట్ల ఇంజెక్షన్ అని. సో ఇది జీన్ థెరపీకి సంబంధించి. రెండోది స్పిన్రాజా అనే ఇంజెక్షన్, ఇది వెన్నెముక ద్వారా ప్రతి 4 నెలలకు ఒకటి డోస్ ఇస్తూ ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన ట్రీట్మెంట్.
ఇది కూడా సుమారుగా సంవత్సరానికి 1.5 నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది జీవితాంతం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్. జీన్ థెరపీ అనేది వన్ టైం ట్రీట్మెంట్, ఒకసారి తీసుకునేది అది. తర్వాత థర్డ్ మెడిసిన్ అన్నిటికంటే లాస్ట్ అందుబాటులో వచ్చింది 2020లో రెస్టిప్లామ్ అనే ఒక మెడిసిన్. అది పౌడర్ ఫామ్లో వస్తుంది, దాన్ని సిరప్ లాగా డైలీ తీసుకోవాలి. ఇది కూడా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సింది. బట్ దీని ఖర్చు కూడా తక్కువేం కాదు, సుమారుగా 60 నుంచి 80 లక్షలు ప్రతి సంవత్సరానికి వస్తుంది ఒక్కొక్క పిల్లవాడికి. సో ఈ 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పుకున్నట్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే చాలామంది అంటే వీటిని అఫోర్డ్ చేయలేరు. అయితే ఈ 3 మెడిసిన్స్ మనకు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయంటారా సార్? లేదంటే ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే 16 కోట్ల ఇంజెక్షన్ ఉందో అది మనకు అమెరికన్ సంస్థ తయారు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మిగతా 2 మెడిసిన్స్ మనకు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయా? లేదంటే ఇవి కూడా బయట దేశాలలో తయారవుతున్నాయా? సో ఈ 3 మెడిసిన్స్లో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవి 2 ఇండియాలో అవైలబుల్ లేవు. అంటే జీన్ థెరపీ కానీ స్పిన్రాజా కానీ ఇవి 2 మనం దిగుమతి చేసుకోవాల్సింది, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓన్లీ రెస్టిప్లామ్ పౌడర్ అనేది లాస్ట్ 1 ఇయర్ నుంచి కంపెనీ రోషే కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేశారు. సో ఇండియాలో డైరెక్ట్గా కొనుక్కునే సదుపాయం ఉంది. సో మా దగ్గర అంటే రెయిన్బో హాస్పిటల్లో ఇప్పటివరకు 7 మంది పిల్లలకి జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో 6 మంది పిల్లలకి నోవార్టిస్ కంపెనీ ఏదైతే జీన్ థెరపీ తయారు చేసిందో వాళ్ళు మానవతా దృక్పథంతో అంటే హ్యుమానిటేరియన్ బేసిస్లో ఫ్రీగా అందించారు. ఒక చైల్డ్కి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. సో 7 మందికి జీన్ థెరపీ ఇచ్చారు, అందరి పిల్లలు ఇంప్రూవ్ అవుతున్నారు. తర్వాత సుమారుగా 18 మంది పిల్లలు మన దగ్గర ప్రతి 4 నెలలకు వచ్చి ఇంజెక్షన్ తీసుకుంటారు, స్పిన్రాజా ఇంజెక్షన్ అనేది. ఇది కూడా ఒక ఎన్జిఓ, డైరెక్ట్ రిలీఫ్ అనే ఎన్జిఓ సహాయంతో వాళ్ళు లైఫ్ లాంగ్ 18 పేషెంట్స్కి కమిట్మెంట్ ఇచ్చారు, మేము ఇంజెక్షన్కి కావాల్సిన ఖర్చు మేము భరిస్తామని. రెస్టిప్లామ్ మీద కూడా మన దగ్గర సుమారుగా 8 మంది పిల్లలు తీసుకుంటున్నారు, కొంతమంది కొనుక్కొని కొంతమంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇలాగా. సో అందరికీ కూడా ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగున్నాయి, 3 ఏ ట్రీట్మెంట్ ఉన్నా కూడా. సో మనకి అంటే ఈ మెడిసిన్స్ పౌడర్ కాకుండా ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ దీనికి చేసేటువంటి అవకాశం ఉందా సార్? భవిష్యత్తులో ఏమైనా రావచ్చు, ఆల్టర్నేట్ ఏమైనా రావచ్చు అంటారా? సో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ జీన్ ప్రాబ్లం ఇది, దీనికి ట్రీట్మెంట్స్ ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయని తెలిసిందో చాలా కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి రీసెర్చ్ జరుగుతుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్ చాలా హోప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకంటే తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఇండియన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కనుక ఇలాంటి మెడిసిన్స్ రేర్ డిసీజెస్కి కనుక డెవలప్ చేస్తే, వాళ్ళు రీసెర్చ్ చేయదలుచుకుంటే ఆర్థికంగాను ఇంకా వేరే పర్మిషన్స్లో వాటిల్లో కూడా సహాయం చేస్తామని గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది. సో హోప్ఫుల్లీ మోర్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ మే టేకప్ ద రీసెర్చ్. సో వీఆర్ హోప్ఫుల్. సో జన్యుపరంగా మనకు చిన్నారుల్లో ఇదొకటి అరుదైన వ్యాధి వస్తుంది కాబట్టి ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి అంటారు? అంటే లైక్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మెడికల్ది ఇదంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటారు? అంటే జన్యులోపాలు అనేవి వందల కొద్ది వేల కొద్ది ఉన్నాయి. సో అన్నిటికీ ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా కష్టం. అయితే ఇప్పుడు ఇలాంటి సివియర్ డిసీజెస్, రేర్ డిసీజెస్కి ఒకటి ఏం చేయొచ్చు అంటే క్యారియర్ స్క్రీనింగ్ అంటాం. అంటే ఉదాహరణకి పెళ్ళికి అంటే గర్భానికి ముందే అంటే పెళ్లి చేసుకుంటున్న సమయంలోనే ఇప్పుడు కొన్ని స్టేట్స్లో సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎక్కువ ఉంది, అంటే ఒక రకమైన అనీమియా, రక్తహీనత. సో దానికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా పేరెంట్స్ ఇద్దరు క్యారియర్స్ అనేది ముందే తెలుసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కంటే ముందే. అదే రకంగా ఎస్ఎంఏ కూడా క్యారియర్ స్క్రీనింగ్, అంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ పిల్లలకి ఎంత రిస్క్ ఉందనేది ముందే తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో కూడా టెస్ట్ చేసుకోవాలన్నా కూడా ఉమ్మనీరు తీసి అందులో టెస్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. సో ఒక 3-4 వేల ఖర్చు అవుతుంది ఆ పరీక్ష, ఎస్ఎంఎన్ టెస్ట్ అనేది. సో తెలుసుకోవచ్చు ముందే రిస్క్ ఎంత ఉందని. సో మీ దగ్గరికి ఈ విధంగా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఏవైతే ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ ఉండి ఏదైతే ఇప్పుడు మనకి కాస్ట్లీ మెడిసిన్ ఏదైతే ఉందో అది చిన్నారులకు ఇప్పించడానికి హెల్ప్ చేస్తుంది కదా. సో మీ దగ్గరికి ఒక పేషెంట్ రాగానే మీరు వీళ్ళతోటి కోఆర్డినేట్ అయ్యి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి అట్లా కమ్యూనికేట్ అవుతుంటారా సార్? అవునండి. సో జీన్ థెరపీ జోల్జెనాస్మా అంటాం, ఇది వన్ టైం ఇంజెక్షన్ ఏదైతే ఉందో బిలో 2 years పిల్లలకి అయితే ఇది అప్రూవ్డ్ ఇప్పటివరకు వరల్డ్ వైడ్. సో అబౌట్ 2 years దెర్ ఇస్ నో మెడిసిన్, అంటే జీన్ థెరపీ లేదు, ఓన్లీ 2 years లో పిల్లలకే. సో ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు మేము ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని టెస్ట్ల ద్వారా అంతా కన్ఫర్మ్ చేసుకొని నోవార్టిస్ వాళ్ళకి మెయిల్ పెడతాం. సో వాళ్ళ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసి
కొంతమందికే వస్తుంది, అందరికీ అన్ఫార్చునేట్గా ఇవ్వట్లేదు. సో అంటే లాటరీ ద్వారా తీస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇండియా నుంచి రిక్వెస్ట్ వచ్చినట్లు వేరే దేశాల్లో కూడా ఎక్కడైతే అఫోర్డ్ చేయలేరో లేదా ఇంకా వాళ్ళ డ్రగ్ అవైలబుల్ లేదో అక్కడి నుంచి కూడా వాళ్ళకి రిక్వెస్ట్లు వస్తాయి. సో వాళ్ళని సంప్రదిస్తాము. కొంతమందికి అదృష్టం కొద్దీ కొంతమందికి ఇవ్వగలుగుతున్నారు. సో అంటే లైక్ ఈ ఇంజెక్షన్ తయారు చేయడానికి ఇంత సమయం పడుతుంది అంటే ఇది చాలా రేర్ డిసీజ్, అదేవిధంగా రేర్ మెడిసిన్ కాబట్టి ఎక్కువ టైం ఏమైనా పడుతుందా సార్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా జరగడానికి? మ్యానుఫ్యాక్చరింగ్ కంటే దీని రీసెర్చ్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్లనే ఇండియాలో మనకు అంత ఖర్చు పెట్టగలిగే కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్. సో ఇది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తారు. ప్లస్ దీనికి అయ్యే రీసెర్చ్ కూడా కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అంటాం. అంటే ఆ టెక్నిక్స్ ఆఫ్ రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా హై ఎండ్ టెక్నాలజీ. సో అందుకని ఇంత ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇది. సో ప్రస్తుతం మనం చూస్తే రెయిన్బో హాస్పిటల్లో ఈ ఎస్ఎంఏకి సంబంధించి ఎంతమంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మనం దీన్ని గుర్తించి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలగచ్చు సార్? సో ఇప్పుడు మా దగ్గర సుమారుగా 180 నుంచి 200 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. సో వాళ్ళల్లో సుమారుగా 35-36 మందికి ట్రీట్మెంట్ నడుస్తుంది. కొంతమంది జీన్ థెరపీ తీసుకున్నారు, కొంతమందికి స్పిన్రాజ్ అనే ఇంజెక్షన్ నడుస్తుంది, రెసిప్లామ్ తీసుకుంటున్నారు. అండ్ రీసెంట్గా మేము ఒక క్లినికల్ ట్రయల్లో కూడా భాగస్వాములు అయ్యాం. అంటే నోవార్టిస్ కంపెనీ చేస్తున్న క్లినికల్ ట్రయల్లో. సో అందులో కూడా కొంతమంది పేషెంట్స్కి ఉచితంగా ఇంజెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి కాకుండా రెగ్యులర్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ ఎందుకంటే కండరాలు వీక్ ఉంటాయి కదా ఈ పిల్లలకి. సో వీళ్ళకి కసరత్తు ఇవి చేయకపోతే ఉన్న మజిల్స్ ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. సో మేము అందుకనే ప్రతి 2 నెలలకి ఎస్ఎంఏ క్లినిక్ అని ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే ఎస్ఎంఏ ఉన్న పిల్లలందరినీ ఆ రోజే రమ్మని చెప్పి ఒక 15-16 మంది పిల్లల్ని పిలుస్తాం ఎవ్రీ 2 months. సో వాళ్ళకి పల్మనాలజిస్ట్ అంటే లంగ్ స్పెషలిస్ట్, వీళ్ళకి ఈ మజిల్స్ వీక్ ఉండడం వల్ల బ్రీతింగ్ కరెక్ట్గా ఉండదు, సరిగ్గా దగ్గలేరు గట్టిగా, సో న్యూమోనియాస్ వస్తాయి. సో పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, ఎముకల్ డాక్టర్, స్పైన్ ఎలా ఉంది ఇవన్నీ చూడడానికి, ఫిజియోథెరపిస్టు, డైటీషియన్, న్యూరాలజిస్టు. సో మేము అందరం ఒకే రోజు ఇంక వేరే అన్ని పనులు మానేసి ఓన్లీ ఎస్ఎంఏ కేసే చూస్తాం ఆ ఒక్కరోజు. సో దాని ద్వారా ఏంటంటే పేరెంట్స్కి దాని ఇంపార్టెన్స్ అర్థమైంది. ఫిజియోథెరపీ చేసుకుంటే ఉన్న మజిల్స్ కొంచెం ప్రిజర్వ్ అవుతాయి, ఇంకా ఫర్దర్ వీక్ అవ్వకుండా. సో 2 తెలుగు రాష్ట్రాలలో మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో బ్రాంచ్లు, ఆయా అన్ని బ్రాంచ్లలో కూడా మనకు ఈ ఫెసిలిటీ అనేది ఉందా సార్? అంటే ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడ్డారో పిల్లలు, వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రతి బ్రాంచ్లోనూ మనకు అందుబాటులో ఉందా, లేదంటే స్పెసిఫిక్గా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? అంటే ఇది మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్. అంటే ఇది నేను ఒక్కడిని చేసే ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు చెప్పినట్లు పల్మనాలజిస్టు, ఫిజియోథెరపిస్ట్, ఆర్థోపెడిషియన్, డైటీషియన్, ఆర్థోటెస్ట్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఇది. సో అందుకని ఇప్పటికైతే మెయిన్గా సికింద్రాబాద్ రెయిన్బోలో ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ కొద్ది వరకు ఇక్కడ కూడా బంజారా హిల్స్లో కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇది ఒకటి వ్యాధి బయటపడిన తర్వాత ఏదైతే ఇంజెక్షన్ కానీ లేదంటే పౌడర్ కానీ, సో వ్యాధి బయటపడిన వెంటనే మనం తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే సివియారిటీని బట్టి మనం ఆ ఇంజెక్షన్ కానీ లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుందంటారు? సో ఎస్ఎంఏ అనే డిసీజ్ ఎలాంటిదంటే మనం ట్రీట్మెంట్ చేయకపోతే టైం గడిచే కొద్దీ నర్వ్స్ వీక్ అవుతూ పోతాయి. సో కండరాలు కూడా క్షీణిస్తూ పోతాయి, అది ఏ వయసులో స్టార్ట్ అయినా కూడా. అండ్ ఎంత అర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా అర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మనం ఏ స్టేజ్లో డయాగ్నోసిస్ అయినా కూడా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయడం మంచిది. సో ఎన్ని ఇయర్స్ వరకు అంటే లైక్ వీళ్ళ లైఫ్ టైం ఉంటుంది? అంటే వన్స్ ఒకవేళ ఈ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అలాగే వాళ్ళు అదే పెయిన్ తోటి అలాగే ఉంటే ఎన్ని ఇయర్స్ వరకు వీళ్ళ లైఫ్ టైం ఉంటుందని చెప్పుకోవచ్చు సార్? సో ఇందులో 3 రకాలు ఉంటాయి ఇంతకుముందు అనుకున్నాం కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో టైప్ 1 ఎస్ఎంఏ ఏంటంటే అన్నిటికంటే చిన్న పిల్లలు 2-3 నెలల వయసులోనే లక్షణాలు కనపడతాయి. సో వీళ్ళకి అన్నిటికంటే సివియర్గా ఉంటుంది డిసీజ్ కూడా. సో వీళ్ళు 1.5-2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేరు, ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ అంత సివియర్గా ఉండి బ్రీతింగ్ కూడా కష్టమై చనిపోతారు. టైప్ 2 ఉన్న పిల్లలు కూర్చునే స్టేజ్ వరకు వస్తారు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువే ఉంటుంది, 20, 30, 40 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. టైప్ 3 ఉన్న వాళ్ళు అన్నిటికంటే మైల్డ్, అన్నిటికంటే తక్కువ సివియారిటీ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు మోస్ట్లీ నడవగలుగుతారు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్గా ఉండొచ్చు, లేదా ఒక 10-20 సంవత్సరాలు కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఓకే. సో మీ దగ్గర ఉన్న పిల్లలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు సార్?
మా దగ్గర పుట్టిన కేసెస్ కూడా డయాగ్నోస్ అయినవి ఉన్నాయి. పుట్టిన వెంటనే మజిల్స్ వీక్గా ఉండడం వల్ల మనకు అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే ఎస్ఎంఏ అయినవి. అది ఎస్ఎంఏ 0 అని కూడా అంటాం, టైప్ 0 అని. సో ఆ ఏజ్ నుంచి 40 సంవత్సరాల వయసు వరకు కూడా ఫాలోఅప్లో ఉన్నారండి. ఓకే. సో ఫర్దర్గా ఇంకేమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనికి సంబంధించి చేయబోతున్నారు సార్? సో క్యూర్ ఎస్ఎంఏ అనే ఒక పేరెంట్స్ ఆర్గనైజేషన్ ఉందండి. ఇది నేషన్ వైడ్ ఆర్గనైజేషన్. హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో క్యూర్ ఎస్ఎంఏ ఈజ్ ఫార్మ్డ్ బై పేరెంట్స్. అంటే ఎవరికైతే ఎస్ఎంఏ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఆగస్ట్ 4వ తేదీ ఆదివారం, ఫస్ట్ సండే, వాళ్ళు ఒక మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తున్నారు గచ్చిబౌలి స్టేడియంలో. సో దయచేసి అందరూ వీలైనంత మంది రిజిస్టర్ చేసుకోండి. ఇది పేరెంట్స్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఎస్ఎంఏ ఉన్న పిల్లల గురించి కూడా అవగాహన పెంచడానికి, గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేయడానికి ఇదంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు భారతదేశంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ అరుదైన వ్యాధికి సంబంధించినటువంటి కేసులు అయితే బయటపడుతున్నాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో మనకు సికింద్రాబాద్, అదేవిధంగా బంజారా హిల్స్లో కూడా ఈ స్పైనల్ మాస్కులర్ అట్రోఫీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో. సో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చు కూడా కోట్లలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఎన్జిఓలు కూడా కలిసి పిల్లల ప్రాణాలను కాపాడేందుకు కూడా పాటుపడుతున్నాయి. వీడియో సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.